BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, విశాఖలో జరగబోతున్న ఉప ఎన్నికకి దాదాపు ఏమంటాం మనం సిద్ధమైంది మొత్తం అంతా. ఇవాళ రేపు నోటిఫికేషన్ కూడా వచ్చినట్టే ఉంది, కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది ప్రచారం. అయితే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణని విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ డిసైడ్ చేసింది. బొత్సని బరిలోకి దింపడం వెనుక రకరకాల చర్చలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు, మనమైనా సరే మనకు పలానా దేవర దగ్గర మొక్కుబడి ఉంది, అక్కడ ఒక మేకనో గొర్రెనో బలియాలనుకున్నాం. ఆ బలియాలనుకున్నప్పుడు ఒక నెల రోజులు 2 నెలల ముందు నుంచి ఆ మేకని బ్రహ్మాండంగా మేపుతాం. బాగా మేపి ఆ మేపిన తర్వాత ఆ బలిచ్చే రోజు కూడా దానికి నీటికి స్నానం చేయించి పసుకుంకుమ రాసి మెడలో ఏపమండలు కట్టి తప్పెట్లు మోగించుకుంటా ఊరేగించుకుంటూ తీసుకెళ్తాం. ఈ మేక ఏమనుకుంటుంది, ఆహా మందలో ఇన్ని మేకలు ఉన్నాయి, నన్ను మేపినట్టు వీటిలో ఒక్కటి దాన్ని కూడా మేపలేదు కదా, ఇవాళ నన్ను అలంకరించినట్టు ఈ వేప మండలు కట్టి ఈ తప్పెట్లు పెట్టి ఊరేగింపు అంటే ఆ మెడకాయ నరికిందాక అట్టగే సంబరపడతా ఇల్లుద్ది అక్కడ దాకా. కాసేపటికి కానీ పాపం తత్వం బోధపడదు. గొర్రె కషాయ వాడిని నమ్ముద్దంటారు చూసావా, అట్లాగే. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్గా పోల్చారు చెప్తా, చాలా అర్థం ఉంది దీంట్లో. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బొత్స సత్యనారాయణ గారు అట్లాగే నమ్ముతున్నాడు. ఎందుకు, మొన్న ఈ మధ్య చూసాం కదా, ఎన్నికల ప్రచార సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన సభలో బొత్స సత్యనారాయణ గారు నాకు పితృ సమానులు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించగానే ఈయన బాగా ఎమోషనల్ అయిపోయి ఒక రకంగా కళ్ళనీళ్ళ పర్యంతరం అయిపోయి, ఆహా ఇంతటి కొడుకు నాకు దక్కాడు కదా అని చెప్పని నడిచొచ్చే కాలంలో కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు వస్తాడంటారు కదా, నాకు ఇంతటి స్థాయి కొడుకు దక్కాడు కదా అని చెప్పని ఆయన కూడా మురిసిపోతా చూసాం మొన్న. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. కానీ వాస్తవం ఏంటి అసలు, అక్కడ 5 సంవత్సరాల పాటు ఆ విశాఖపట్నం మీద పెత్తనం చేసిందేమో కొన్నాళ్ళ పాటు విజయసాయిరెడ్డి, కొన్నాళ్ళ పాటు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరికేమో ఈ ఎన్నికల జంజాటం లేని రాజ్యసభ సభ్యత్వాలు. కరెక్టే. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విశాఖపట్నం అక్కడ ఎన్నికల తీర్పు ఎట్లా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదా? స్వయంగా వాళ్ళ తల్లి అక్కడ 1,00,000 ఓట్లతో ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. అవును. పోనీ నిన్నటిదాకా ఎంపీగా ఉన్న ఎంవి సత్యనారాయణ ఎందుకు ఎంపీకి పోటీ చేయటంలా? అతను నేను ఎంపీకి పోటీ చేయను, నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను అంటున్నాడు. అంటే పెత్తనం చేసిన వాళ్ళకి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిత్వం వద్దు, నిన్నటిదాకా ఎంపీ కొనసాగిన వాళ్ళకి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిత్వం వద్దు. బలిక బకర ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ భార్యను నుంచోబెట్టాలి. అక్కడ విశాఖపట్నం అక్కడ ప్రజల నాడి ఏంటనేది రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ నగర పరిధిలో ఉన్న 4 సీట్లు తెలుగుదేశానికి దక్కినాయి. అంటే అక్కడ మొదటి నుంచి వైసీపీ పార్టీని విభేదిస్తూ వచ్చారు. అక్కడ ఎంపీగా నెగ్గిన ఎంవి సత్యనారాయణ ఏమన్నాడు, ఇక భవిష్యత్తులో నా వ్యాపారాలు విశాఖపట్నంలో నేను చేయను, ఇంక నేను ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించుకోను అన్నాడు. బాహటంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. అటువంటి పరిస్థితి వైసీపీ ద్వారా సృష్టింపబడింది అక్కడ. అటువంటి ప్లేస్లో బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి పోటీ చేయించారు. ఏమేది జరిగింది అక్కడ, వైసీపీ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు, 4 ఎంపీలు నెగ్గారు రాష్ట్రం మొత్తం మీద. ఈ 15 మందికి కలిపి వచ్చిన మెజార్టీ మొత్తం కూడితే విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ గారు ఓడిపోయిన మెజార్టీలో ఇంకో 1,25,000 మిగిలి ఉంటుంది. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 4 ఎంపీలకి వాళ్ళు నెగ్గిన మెజార్టీ ఉంది కదా, ఆ మొత్తాన్ని వరుసకు ఒక టేబుల్ వేసి కూడితే విశాఖపట్నంలో తెలుగుదేశం ఎంపీ నెగ్గాడు కదా బొత్స ఝాన్సీ గారి మీద 5 లక్షల పైకి మెజార్టీతో, ఈ 15 మందిది కలిపినా కూడా ఇంకో 1,25,000 భరత్కే మెజార్టీ ఉంటుంది. అంత ఘోరంగా బొత్స ఝాన్సీ గారు ఓడిపోయింది అక్కడ.
చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు స్వయంగా కళా వెంకటరావు గారి చేతిలో ఓడిపోయారు. బొత్స ఝాన్సీ గారు ఓడిపోయింది. బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు ఓడిపోయాడు. అంటే ఏమర్థమవుతుంది అక్కడ? ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేని పదవులేమో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధీకులుకా, ఈ ఘోర ఓటములేమో బొత్స సత్యనారాయణ గారికా? 2014-19 మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు కూడా, ఆ రోజు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు ఆయన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టాడు. మరి నీ జిల్లా, మీ నాయన నుంచి మీకు కంచుకోట లాంటి ప్రాంతం, ఆ జిల్లాలో మీ ఇప్పుడు విశాఖపట్నంలో ఎట్లయితే వైసీపీకి స్థానిక సంస్థల మెజార్టీ ఉందో ఇంతకంటే ఎక్కువ మెజార్టీ ఉంది ఆ రోజు కడప జిల్లాలో వైసీపీ పార్టీకి. ఎగ్జాక్ట్లీ. విశాఖపట్నంలో ప్రస్తుతానికి 800 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటే అందులో 600 మందికి పైగా వైసీపీ వాళ్ళే ఉన్నారని చర్చ ఉంది కదా. ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉంది ఆ రోజు కడప జిల్లాలో. అయినా వివేకానంద రెడ్డి గారు గెలవలా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెట్టి మా చెన్నైని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి అని చెప్పని పట్టుదలతో ఆయన కనుక కూర్చొని అక్కడ గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్టయితే తన పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా ఓటేసేది. ఆ ఓట్లు కాస్ట్ అయితే వివేకానంద రెడ్డి గారు గెలిచేవాళ్ళేగా. ఎందుకు నా శ్రద్ధ పెట్టలా? ఎట్టి పరిస్థితుల్లో ఈ వివేకానంద రెడ్డి అని ఆయన ఆ రోజు మా అమ్మ మీద పోటీ చేస్తాడా, ఈయన్నిక రాజకీయంగా భూస్థాపితం చేసేయాలి ఈ ఎన్నికతోటి మటాష్ అని చెప్పని నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రద్ధ కనపరచని పర్యవసానం వివేకానంద రెడ్డి గారు ఆ తన జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా నెగ్గిన వివేకానంద రెడ్డి గారు మొత్తం 800 మంది ఓట్లేసే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయాడు. మరి వివేకానంద రెడ్డి గారిని కడపలో గెలిపించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఇంత ప్రతికూల వాతావరణం విశాఖపట్నం జిల్లాలో ఆ పార్టీకి ఉంది, వైసీపీ పార్టీకి. పైగా 175 స్థానాలున్న సభలో 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకొని ఉంది. విశాఖపట్నం జిల్లాలో అరకు పార్లమెంటులో 2 అసెంబ్లీ స్థానాలు తప్పించి మిగిలిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం తెలుగుదేశం వాళ్ళు నెగ్గున్నారు. ఇప్పటికే నగర కార్పొరేషన్లో చాలామంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు ఫిరాయించారు, జనసేనలోకి టీడీపీలోకి. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చాలామంది ఫిరాయించుతూ ఉన్నారు. ఏం చేయడానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని అక్కడ తీసుకొచ్చి నేను ఇందాక చెప్పిన ఊరేగింపుకి తీసుకెళ్ళి బలిచ్చే మేకల టైప్లోనే ఎమ్మెల్సీగా ఈయన నుంచోబెట్టి ఏం చేయడానికి? అంటే వివేకానంద రెడ్డిని ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఓడించారన్నట్టే మీరు చెప్తున్నది. 100% వివేకానంద రెడ్డి గారు ఫీల్ అయింది కూడా అదే కదా. ఆయన కూడా ఫీల్ అయింది అదే. కానీ బొత్సని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాడా? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని సమాయత్తం చేసి గెలిపించండి అని పిలుపునివ్వడా? లేదంటే ఈయన పోయి అక్కడ ప్రచారం చెయ్యడా? నిజంగానే బొత్స సత్యనారాయణ గారి రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలనే ఆకాంక్షించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి ఎందుకు పోటీ పెడతారు? చిన్నాయన నువ్వు నిన్నటిదాకా ఇక్కడ పెత్తనం చేసావు, నువ్వు పోటీ చేయి. లేకపోతే విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అద్భుతంగా నువ్వు పనిచేసావు కదా, నువ్వు విశాఖపట్నం మీద బ్రహ్మాండంగా పనిచేసావు కదా, మరి నెల్లూరులో ఎందుకు నువ్వు ఇక్కడే పోటీ చేయమని చేయించి ఉండొచ్చుగా. యాక్చువల్లీ నెల్లూరు పోనన్నాడంట ఆయన, కానీ నువ్వు నెల్లూరుకే ఎందుకని పోటీ చేయించలా? ఎందుకని బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి 5 లక్షల పైగా ఓట్ల మెజార్టీతోటి ఓడించిన అపఖ్యాతి వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు? ఇది మొట్టమొదటిగా బొత్స సత్యనారాయణ గారు రిలీజ్ కావాలి. ఆయన అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, ఇన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు, ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు అయ్యుండి నిన్న చోడవరం నియోజకవర్గానికి సంబంధించి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల ప్రతినిధులతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 90 మంది ఉన్నారంట అక్కడ ఆ 2 నియోజకవర్గాల్లో వీళ్ళ సభ్యులు, 13 హాజరయ్యారంట. ఇక మీటింగ్ ఎలా తెలబోతుందని చెప్పని మామూలు కార్యకర్తలను పిలుచుకొచ్చి కూర్చోబెట్టి కాసేపు ఉపన్యాసాలు ఇచ్చి భోజనాలు చేసి వెళ్ళారు. పరిస్థితి అర్థం కావట్లేదా? ఎండకెండి వానకు తడిసి రంగు వెలిసిపోయింది. రంగు వెలిసిపోయినాక ఇంకా మళ్ళీ కొత్తదనం చూపించాలంటే నడవదు. అంటే బొత్స అంటే విజయనగరంలో బ్రహ్మాండమైనటువంటి నాయకుడు, ఎదురులేనటువంటి నాయకుడు. బొత్స కుటుంబం అంటేనే అసలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి జనాలంతా అంటిపెట్టుకొని ఉంటారు. ఇది కదా ప్రచారం జరిగింది. వాళ్ళనే ఓడించినప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆయన వైజాగ్ వచ్చి ప్రత్యేకంగా ఆయన నేను చెప్తుంది అదే.
ఇప్పుడు ఈయన భుజాన్ చెయ్యేసి నిమురుతున్నాడు పితృ సమాండు అని చెప్పని, ఆయన వాత్సల్యంతో పొంగిపోతున్నాడు. అసలు కన్నతల్లికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నట్ల, తోడపుట్టిన చెల్లెలకే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నట్ల, నడిబజార్లో కాదు నడింట్లో నరికేసిన చిన్నాన్న విషయంలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నట్ల, ఆ చిన్నాన్న కూతురు విషయంలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నట్ల, మీకేదో పితృ సమాండు అని ఒక మాట అనగానే మీరు పొంగిపోతే అట్ట? కుటుంబ సంబంధాలు మానవ సంబంధాల పట్ల కనీస మాత్రపు విలువివ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని ఒక బలికా బకరాగా మారుస్తున్న తీరు అర్థం చేసుకోలేక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇవాళ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి ఓడిన అపఖ్యాతి మరొక్కసారి మూట కట్టుకోవటమే కాదు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా కూడా 600 పైగా మెంబర్లు ఉంటే గెలవలేకపోయాడు, ఇంకేట్లే రేపు ఈయనక రాజకీయ అవకాశాలు అని చెప్పని శాశ్వతంగా మీ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న కూడా అదే. ఇక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత శాశ్వత కుట్ర ఏదైతే వివేకానంద రెడ్డి గారికి ఎదురైన అనుభవం ఉందో, ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిన తర్వాత ఏ గుర్తింపు గౌరవం ఆయనకి ఎలాగో దక్కలేదో రేపు మీకు కూడా అదే పరిస్థితి ఎదురుగానుంది. మొట్టమొదటి రిలీజ్ అవ్వండి. ఇప్పుడున్న పరిస్థితిలో విశాఖపట్నంలో కూటమి అభ్యర్థిని ఎదుర్కొని నెగ్గటం అనేది మీకున్న సంఖ్యాబలాన్ని చూసుకొని రాజకీయ లాయల్టీస్ ఎక్కడ పనిచేయటంలా. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన మీరు ఆ రోజు వైఎస్ విజయలక్ష్మి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించడానికి సాహసించిన మీరు మీ రాజకీయ అవసరాల రీత్యా మీరెట్లయితే వైసీపీలో చేరారో అలాగే మీ పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థులు కూడా, ఓటర్లు కూడా వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా ఇప్పుడు అధికార పార్టీలోకి ఫిరాయించడం ఖాయం. మీరు చూపించిన మార్గంలోనే మీ పార్టీకి సంబంధించిన ఈ చిన్న నాయకులు కూడా వాళ్ళు కూడా అదే దారిలో నడవటం ఖాయం. కాబట్టి మీకు వర్తించని లాయల్టీ ఈ ఓటర్లకు వర్తిస్తుందని చెప్పని ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు కదా అని చెప్పని ఉత్సాహపడి ఎన్నికల్లో నిలబడితే భంగపడేది మీరే. బహుశా బొత్స సత్యనారాయణ గారు కూడా ఇన్ని అంశాలు అనలైజ్ చేసుకుని ఉండి ఉండకపోవచ్చేమో. ఈ వీడియో చూస్తే ఆయన ఒకసారి మళ్ళీ ఆలోచించుకుంటారు, పోటీ చేయాలా వద్దామో, అప్పసాని రాజేష్ గారు ఇన్ని చెప్పారు అని. 100% పాళ్ళు వాస్తవ దృశ్యం చెప్తున్నా నేను. అర్థం చేసుకుంటే చివరి అంటే ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిందని కూడా మనం చెప్పలేము. ఆయనకి ఇంకా ఏజ్ ఉంది, ఎనర్జీ ఉంది, భవిష్యత్తులో గౌరవప్రదమైన స్థాయి మళ్ళీ ఇంకోసారి దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంపాక్ట్ భవిష్యత్తు మీద పడుతుంది. ఇది ఈ అనుభవం ఎదురు కాకూడదు ఆయనకి. రైట్. ఈ పరాభవం దక్కకూడదు. కాబట్టి దక్కనుంది, రిలీజ్ అవ్వండి. రైట్ సార్, థ్యాంక్ యూ.